హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఎంతో రుచిగా ఉండే బెల్లం తాలికలు ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం. నేను 2 గ్లాసుల పిండికి అయితే చెప్తున్నానండి. ముందుగా కడాయి తీసుకుని 2 గ్లాసుల వాటర్ అయితే మీరు మరిగించుకోండి. అందులో మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్లు అయితే బెల్లం వేసుకోండి. మీరు నీళ్ళు మరుగుతున్నప్పుడు మీరు 2 గ్లాసుల బియ్యపు పిండిని అయితే అందులో కలుపుకోండి. వీడియోలో చూసారు కదా, ఇలా ముద్ద ముద్దలా అవుతుంది. ఆ పిండిని మీరు ఇప్పుడు తాలికల్లా తయారు చేసుకోండి. కొంచెం పిండి అలా అద్దుకుంటూ మీకు తాలికల్లా తయారు చేసుకోవచ్చు, లేదంటే చిన్న బాల్స్‌లా కూడా తయారు చేసుకోవచ్చన్నమాట. మీరైతే ఇప్పుడు 2 గ్లాసుల పిండికి 1 గ్లాస్ అయితే మీరు బెల్లం తీసుకోవాలండి. అలాగే 1 గ్లాస్ వాటర్ అన్నమాట. మీకు జ్యూసీగా కావాలనుకుంటే 2 గ్లాసుల వాటరు, అలాగే మీరు కొంచెం ఎక్స్ట్రా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు, తీపి ఎక్కువ తినేవాళ్ళైతే. బెల్లం అనేది పాకం రానవసరం లేదండి. మీరు ఆ బెల్లం నీళ్ళు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మీరు చేసి పెట్టుకున్న ఈ తాలికలన్నీ కూడా అందులో వేసేసుకోండి. నాకు కొంచెం జ్యూసీగా ఇష్టం, అందుకని నేను కొంచెం పలచగా అయితే పాకాన్ని తీసుకున్నానన్నమాట. సో మీరైతే ఇందులో ఇప్పుడు కొంచెం పలచగా అయింది అనుకుంటే కొంచెం బియ్యం పిండి నీటిలో కలుపుకొని దాన్నైతే వేసుకోండి, చిక్కబడుతుందన్నమాట మీకు. సో ఇందులో యాలకుల పౌడర్ కూడా మీరు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ అన్నమాట. రకరకాల ప్రయోగాలు అయితే ఏం చేయనవసరం లేదు. బెల్లం తాలికల కోసం చాలా సింపుల్గా అయిపోద్ది. మీరు అది ఉడుకుతున్నప్పుడే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకోండి. దీనికి మెయిన్లీ టేస్ట్ ఇచ్చేది మాత్రం కొబ్బరికాయనండి. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వాడండి, కానీ పచ్చి కొబ్బరే బాగుంటుందండి. మీరు కొబ్బరికాయ తీసుకుని తురుముకుని వేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మేమైతే దీన్ని బెల్లం ఆరదని చెప్పేసి అంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పూజలు వ్రతాలకి కంపల్సరీ చేస్తారన్నమాట. వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి అని చెప్పేసి. మనకి స్వీట్ షాపులో ఎన్ని స్వీట్లు ఉన్నా సరే ఇంట్లో చేసిన స్వీట్లు అంటేనే ఇలాంటివి అంటే చాలా ఇష్టమండి నాకు. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.